దీప్రాధన మహిమ. ఈ విధముగా వశిష్ఠుడు కార్తీక మాస వ్రతము యొక్క మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుండి కూడా విముక్తి నొదెదరని చెప్పుచుండగా జనకుడు మహితపస్విత తమరు తెలియజేయు ఇతిహాసములు వినిన కొలది తనివి తెరకున్నది. కార్తీక మాసము ముఖ్యముగా ఏమేమి చేయవలయునో, ఎవరి నుద్దేశించి పూజ చేయవలయునో వివరింపుడు అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లు చెప్పదొడగిరి. జనకా, కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చును. దీప్రాధనమందు అతి ముఖ్యము. దీని వలన మిగుల ఫలము నొదవచ్చును. సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయమున శివకేశవులు సన్నిధినిగాని ప్రాకారంబునదుగాని దీపముంచినవారు సర్వ పాపములను పోగొట్టుకుని వైకుంఠ ప్రాప్తి నొదుదురు. కార్తీక మాసమందు హరిహరాదులు సన్నిధిలో ఆవునేతితోగాని కొబ్బరి నూనెతోగాని విప్ప నూనెతోగాని ఏది దొరకనప్పుడు అముదముతోగాని దీపము వెలిగించి ఉంచవలెను. దీప్రాధన ఏ నూనెతో చేసినను మిగుల పుణ్యత్ములుగాను భక్తి పరులగాను నగుటయగాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధి కేగుదురు. ఇందుకొక కథ గలదు, వినుము. శత్రుజిత్ కథ. పూర్వము పాంచాల దేశమును పాలించుచున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేసి తుదకు విసుగుజెంది తీరమున నిష్ఠతో తపమాచరించుచుండగా నచ్చుటకు పిప్పలాదుడను మునిపుంగవుడు వచ్చి, పాంచాల రాజా, నివెందులకింత తపమాచరించుచున్నావు? ని కోరిక ఏమీ అని ప్రశ్నించగా, ఋషిపుంగవ, నాకు అష్ట ఈశ్వర్యములు రాజ్యము సంపద ఉన్నను నావసము నిల్పుటకు పుత్ర సంతానము లేక కృంగి కృశించి ఈ తీర్థ స్థానమున తపమాచరించుచున్నాను అని చెప్పెను. అంత మునిపుంగావుడు, ఓయి, కార్తీక మాసమున శివ సన్నిధిని శివదేవుని ప్రీతి కొరకు దీప్రాధనము చేసిన ఏడలని కోరిక నేరవేరగలదు అని చెప్పి వెడలిపోయెను. వెంటనే పాంచాలరాజు తన దేశమునకు వెడలి పుత్ర ప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసము నెలరోజులు దీప్రాధన చేయించి ధర్మాలతో నియమనుసారముగా వ్రతము చేసి ప్రసాదములను ప్రజలకు పచ్చిపెట్టుచు విడువకుండా నెలదినములు అటుల చేసెను. తత్పుణ్య కార్యము వలన నారాజు భార్య గర్భవతి క్రమముగా నవమాసములు నిండిన తరువాత నొక శుభముహూర్తమున ఒక కుమారుని గనెను. రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవములు చేయించి బ్రాహ్మణులకు దానధర్ములు చేసి ఆ బాలునకు శత్రుజీ అని నామకరణము చేయించి అమిత గర్భముతో పెంచుచుడిరి. కార్తీక మాస దీప్రాధన వలన పుత్ర సంతానము కలిగినందువలన తన దేశమంతటను ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీప్రాధనలు చేయుడని రాజు శాసించెను. రాకుమారుడు శత్రుజీ దనదిన ప్రవర్ధమానుడగుచు సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునవి నేర్చుకొనెను. కాని యవ్వనమునము రాగానే దుష్టుల సహవాసము చేతను తల్లిదండ్రుల గారాబము చేతను తన కంటి కింపగు స్త్రీలకు బలత్కరించుచు ఎదిరించిన వారిని దండిచుచు తన కమావాఛ తీర్చుకోను చుండెను. తల్లిదండ్రులు కూడా తమకు లేక కలిగిన కుమారుని ఎడల చూచి చూడనట్లు విని విననట్లు ఉండిరి. శత్రుజీ ఆ రాజ్యములో తన కార్యములకు అడ్డు చెప్పు వారులను నరుకుదునని కత్తి పట్టుకుని ప్రజలను భయకంపితులను జేయుచుండెను. అటుల తిరుగుచుండగా నొక దినమున నొక బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణ పడుచును చూచుట తటస్థించెను. ఆమె ఒక ఉత్తమ భార్య మిగుల రూపవతి. ఆమె అందచందములను వర్ణించుట మన్మధునకై నను శక్యముగాదు. అట్టి స్త్రీ కటపడగానే రాజకుమారుని మతి మందగించి కోయబొమ్మవలే నిశ్చేష్టుడై కమవికరముతో నామెను సమీపించి తన కమవాఛ తెలియచేసెను. ఆమె కూడా నాతని సౌందర్యానికి ముద్దురాలే. కులము శిలము సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన సేన మందిరానికి తీసుకొనిపోయి భోగములను భావించెను. ఇట్లొకరికొకరు ప్రేమలో పరవశులగుటచేతవారు ప్రతి దినము నర్ధరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకొనుచు తమ కామవాచ తీర్చుకొనుచుడిరి. ఇటుల కొంతకాలం జరిగెను. ఎటులనో ఈ సంగతి ఆమె మగనికి తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారుని ఒకేసారిగా చంపవలయునని నిశ్చయించి ఒక ఖడ్గమును సంపాదించి సమయము కొరకు నిరీక్షించుచుడెను. ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిరువురు శివాలయమును కలుసుకొనవలెనని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి. ఈ సంగతి ఎటులో పసిగట్టిన బ్రాహ్మణుడు అంతకుముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగియుండెను. ఆ కాముకులిద్దరూ గుడిలో కలుసుకుని గాఢాలింగన మొనర్చూకొను సమయమున చీకటిగా ఉన్నది. దీపముడిన బాగుండును గదా ఎని రాకుమారుడనగా
ఆమె తన పైట చెంగును చించి అక్కడనున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించెను. తర్వాత వారిరువురూ మహానందముతో రతి క్రీడలు సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే ఎదనుగా నామె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వ్రేటుతో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తనుకుడా పొడుచుకుని మరణించెను. వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారమగుట వలనను ఆ రోజు ముగ్గురును చనిపోవుట వలనను శివదూతలు ప్రేమికులెరువురిని తీసుకుని పోవుటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకుని పోవుటకును అక్కడకు వచ్చిరి. అంత యమదూతలను చూచి బ్రాహ్మణుడు, ఓ దూతలారా, నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరెలా వచ్చినారు? కామాధకారముతో కన్ను మిన్ను తెలియక పశుప్రాయముగా వ్యవహరించిన అవ్యభిచారుల కొరకు శివదూతలు విమానములో వచ్చుటేలా చిత్రముగా నున్నదే అని ప్రశ్నించెను. అంత యమకింకరులు, ఓ బాపడా, ఎవరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అంగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయములో శివుని సన్నిధిన దీపం వెలిగించుట వలన అప్పటివరకు వారు చేసిన పాపములన్నీను నశిచిపోయినవి. కావున వారిని కైలాసమునకు తీసుకొనిపోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు, అలా ఎన్నటికినీ జరగనివ్వను. తప్పొప్పులు ఎలాగునున్నప్పటికీ మేము ముగ్గురమును ఒకే సమయములో ఒక స్థలములో మరణించితిమి కనుక ఆ ఫలము మా ఎందరికి వర్తించవలసినదే అని తాము చేసిన దీప్రాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునకు దానము చేసెను. వెంటనే అతనిని కూడా పుష్పక విమన మెక్కించి శివ సాన్నిధ్యమునకు జేర్చిరి. వింటివా రాజా, శివాలయములో దీప్రాధన చేయుట వలన ఆ ప్రేమికులు పాపములు పోవుటయేగాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను. కాన కార్తీక మాసములో నక్షత్రమాలయందు దీపముంచిన వారు జన్మరాహిత్య మొదుగురు. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్యమందలి 4వ అధ్యాయము 4వ రోజు పారాయణము సమాప్తం. ఎల్ల శరీరదారులకు నీళ్లను చీకటి నులిలోపలన్ ద్రళ్ళక మీరుమే మనుమమతి భ్రమ నంబున భిన్నులే ప్రవ తిల్లక సర్వమున్నతని దివ్యకళమయమంచు విష్ణున దుల్లము జేర్చి తారడ వినుడుట మేలు నిశాచ రాగ్రణి